Hi all, welcome back to Light of Math. Shine your career in the brightness of math light. This is Samudra. ఈ వీడియోలో నేను ఎగ్జామ్ హాల్లో మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్న కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో మనము ఇంటి దగ్గర బయలుదేరిన నుంచి మళ్ళీ ఎగ్జామ్ రాసేసి ఇంటికి వెళ్ళే వరకు కూడా మనము ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న కొన్ని విషయాలను ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మీరు దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది టైం వేస్ట్ అని మీరు అనుకోవద్దు. మీరు 1 year అంతా కష్టపడి చదివి ఈ మిస్టేక్స్ కనుక మీరు చేసినట్లయితే మీకు మార్క్స్ చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ మిస్టేక్స్ చేయకుండా మనము ఎగ్జామ్ని మంచిగా రాయడానికి కొన్ని పాయింట్స్ అయితే నేను ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. వీటిని మీరు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము ఎగ్జామ్కి బయలుదేరేటప్పుడు ఏ టైంకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే దానికంటే ముందు 2 hours ముందు మనము బుక్స్ అనేది చదవడం స్టాప్ చేసేయాలి. తర్వాత మనం రెడీ అయిపోయి అక్కడికి ఎగ్జామ్ సెంటర్కి వీలైతే మనము 1 hour బిఫోరే మనము రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకు ఇంత టైం అంటే కొన్నిసార్లు మనము బైక్ మీద మన ఫాదర్ లేకపోతే మన రిలేటివ్స్ మనల్ని డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటారు. అప్పుడు బైక్ మేబీ పంచర్ అవ్వచ్చు, గాలి ఉండకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మళ్ళీ మనం ప్యానిక్ అవ్వకుండా అప్పుడు మనకి ఆటో బుక్ చేసుకోవడానికి కానీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళడానికి కానీ మనకి సమయం అనేది సరిపోతుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా ముందుగానే ఒక 1 hour to హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour మనం ముందే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వడానికి మనం ప్రిపేర్గా ఉండాలి. తర్వాత రీచ్ అయిన తర్వాత మనము వెళ్ళేటప్పుడు కానీ అక్కడ కానీ బుక్స్ తీసి హడావిడిగా చదువుకోవడం అట్లాంటివి చేయొద్దు. అలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా డౌన్ అయిపోతాయి. మనకు 100% కాన్ఫిడెంట్ ఉంటే మీరు అట్లా చదువుతూ టెన్షన్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మీ కాన్ఫిడెన్స్ అంతా జీరో అయిపోయి మీకు గుర్తు రావాల్సిన క్వశ్చన్స్ కూడా గుర్తురావు. మీరు బాగా చదివిన క్వశ్చన్స్ కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్లా మనం హరీబరీగా ఏం చదవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఏదైతే చదివామో అదే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది మన ఎగ్జామ్లో. అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీ ఫ్రెండ్స్ వీళ్ళు కనిపించి ఈ క్వశ్చన్ చదివావా, ఆ క్వశ్చన్ చదివావా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, టీచర్ చెప్పారు ఇది ఎగ్జామ్లో వచ్చేస్తుందంట అని మనల్ని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం అవన్నీ ఏమీ పట్టించుకోకూడదు. మనం ఆ డిస్కషన్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు ఒకవేళ ఆ క్వశ్చన్ నువ్వు చదవలేదనుకో మనకి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి దాన్ని చదవాలి, నేను ఒకసారి చూసుకోవాలి అని అప్పుడు మన బుక్స్ కోసం అటు ఇటు తిరుగుతూ ఒకవేళ మన బుక్ మన దగ్గర ఉంటే దాన్ని చదవడం అట్లా చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఇంకా మనకి టెన్షన్ ఎక్కువైపోయి మన బ్రెయిన్ అనేది సరిగా వర్క్ చేయదు. సో అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆ టైంలో మీరు ఆ డిస్కషన్స్కి దూరంగా ఉండండి. మీ ఫ్రెండ్స్తో మాటలు అలాంటివి ఏమీ మాట్లాడొద్దు. వాళ్ళు చెప్తుంటే ఓకే అని మీరు సైడ్ అవ్వండి. అది చాలా బెటర్. తర్వాత ఎగ్జామ్ హాల్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి ముందు 15 minutes ముందే మిమ్మల్ని అలౌ చేస్తారు. అప్పుడు మీరు వెంటనే మీ రూము మీ నెంబర్ అంతా కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్లోకి వెళ్ళిపోయి మీరు సైలెంట్గా కూర్చొని ఒక 1 or 2 minutes మీకు టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ప్రేయర్ చేసుకోండి. తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చే ముందు అసలు ఓఎంఆర్ షీట్ గురించి కానీ క్వశ్చన్ పేపర్ గురించి కానీ మీ ఇన్విజిలేటరు మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా వినాలి. వినకుండా ఏదో మీరు ఆలోచించుకుంటూ మీ ఎగ్జామ్ గురించి ఆలోచించుకుంటూ అలా ఉండొద్దు. విని ఏం చేయమంటే అది మీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ వేయమంటే అక్కడ మీ ఓఎంఆర్ షీట్ని మీరు ఎలా ఆన్సర్ చేయాలి అని వాళ్ళు చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అయ్యి అది మీరు చేయండి. తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు జనరల్గా పేపర్ ప్రెజర్ అని అందరికీ ఉంటుంది. మనం ఆ పేపర్ చూడగానే ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, మనకు తెలిసినవి వచ్చినాయా లేదా అనేది చెక్ చేసినప్పుడు సపోజ్ ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్ వచ్చినా కానీ మీరు దాన్ని బట్టి ఏం కంగారు పడద్దు.
ఎందుకంటే అది అందరికీ తెలీదు. మీకు తెలియలేదంటే మోస్ట్లీ అందరికీ తెలీదు. సో నో వరీస్. ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది అని అంటే కరెక్షన్ అనేది చాలా ఈజీగా చేస్తారు. కాబట్టి నో వరీస్. కాబట్టి రాని దాని గురించి మీరేం ఆలోచన చేయొద్దు. ఏవైతే వచ్చినాయో వాటిని ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఏదైనా క్వశ్చన్ తీసుకోండి. సపోజ్ 5th క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తున్నారనుకోండి. క్వశ్చన్ పేపర్లో మీరు ఆన్సర్ షీట్లో 5 అని క్వశ్చన్ నెంబర్ రాయాలి. అంతేగాని 1 అని రాయకూడదు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే నేను రాసేది ఫస్ట్ ఆన్సర్ కదా ఆన్సర్ షీట్లో, సో 1, 2, 3 అలా వేసుకుంటూ వెళ్తారు. సో అలా వేసినప్పుడు మీకు మార్క్స్ అనేవి పడవు. ఏ క్వశ్చన్ పేపర్లో ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ మీ ఆన్సర్ షీట్లో వేసి మీరు ఆన్సర్ చేయాలి. అట్లాగే మీరు క్వశ్చన్ నెంబర్ రాసినప్పుడు అది క్లియర్గా అండర్స్టాండబుల్గా ఉండేటట్లు రాయాలి. దాని పక్కనే మీరు సొల్యూషన్ అని కానీ ఆన్సర్ అని కానీ రాయొద్దు. ఎందుకంటే ఆ క్వశ్చన్ నెంబర్లో అది కలిసిపోవడం వల్ల ఆ నెంబర్ అనేది అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఆ నెంబర్ అనేది క్లియర్గా వేయండి. వేసిన తర్వాత ఫస్ట్ మీరు క్వశ్చన్లో నుంచి ఆ క్వశ్చన్కి అవసరమైన డేటా ఏదైనా ఉంటే ఎనీ సబ్జెక్ట్, సపోజ్ మ్యాథ్స్ అనుకోండి, గివెన్ డేటా అంతా మీరు రాసుకొని పర్ఫెక్ట్గా రాసుకోవాలి. అక్కడ రాసేటప్పుడు కూడా చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే పైన క్వశ్చన్ కాపీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు కాపీ చేసుకోవాలి. అంటే క్వశ్చన్లో ఉన్నటువంటి గివెన్ డేటాని మనము రాసుకుంటాం కదా, ఆ టైంలో మీరు పైన ఉన్న క్వశ్చన్లోంచి కొంచెం, కింద ఉన్న క్వశ్చన్లోంచి కొంచెము కాపీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏదైతే క్వశ్చన్లో ఉన్నటువంటి డేటాని కాపీ చేస్తున్నామో ఆ క్వశ్చన్ ఒక్కటే మనకి విజిబుల్గా ఉండేటట్లు మీరు వేరే ప్యాడ్ కానీ పేపర్ కానీ తో కవర్ చేసి పేపర్ని ఆ క్వశ్చన్ ఒకటే చూడండి. అప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరగవు. సో అండ్ రాసుకునేటప్పుడు కూడా కేర్ఫుల్గా అక్కడ ప్లస్ ఇస్తే ప్లస్, మైనస్ ఇస్తే మైనస్ మనం ఎగ్జాక్ట్గా కాపీ చేసుకోవాలి. ఒకవేళ అక్కడ మధ్యలో 2 నంబర్స్ మధ్యలో ప్లస్ ఉందనుకోండి, అది మీరు పొరపాటున మైనస్ రాసుకొని మీరు ఆన్సర్ చేసేస్తే మీకు చివరిలో ఆన్సర్ రాదు. అప్పుడు మీరు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు, ప్యానిక్ అవుతూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం అవాయిడ్ చేయాలి అని అంటే క్వశ్చన్ కాపీ చేసుకునేటప్పుడే మనము కరెక్ట్గా చేసామా లేదా అనేది ఒక్క సెకండ్ మనము దాన్ని వెరిఫై చేసుకోవాలి రాసిన తర్వాత. చాలామంది మనం ఎట్లా ఉంటామంటే అక్కడ 15 ఉందనుకోండి, సో 50 అని రాసేసుకోవడం, లేదంటే 5 అని రాసుకోవడము, అట్లా కొన్ని మిస్టేక్స్ చేస్తాము. సో అలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే మనము చాలా మంచిగా ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. సో తర్వాత అట్లా ఆన్సర్ చేసేస్తూ ఉన్నప్పుడు మనకి ఏదన్నా ఒకటి మధ్యలో రాలేదనుకోండి, సగంలో మనం స్ట్రక్ అయిపోయామనుకోండి, అక్కడ మనం టైం వేస్ట్ చేయకూడదు. ఎక్కువసేపు అలా అదే దానికోసమే అక్కడ ఉంటూ టైం స్పెండ్ చేయకూడదు. దాన్ని వదిలేసి, దానికి కొంచెం స్పేస్ వదిలేసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోయి ఆన్సర్ చేయాలి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు టైం సేవ్ చేస్తారు. చివరిలో మళ్ళీ దీనికి వచ్చి టైం చూసుకొని మనం దీన్ని మళ్ళీ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పటికి మనకి అది ఆన్సర్ గుర్తొస్తుంది. సో రాలేదని మనం ప్యానిక్ అయ్యి అట్లా దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. అట్లాగే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, రైట్ ద ఆన్సర్ ఇన్ 2 sentences ఆర్ 4 sentences అని. మీరు ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి. మీకు 2 marks ఇచ్చినప్పుడు మీకు అది పెద్ద క్వశ్చన్ అనుకోండి, నాకు ఇది బాగా వచ్చు కదా అని చెప్పి వచ్చిందంతా అక్కడ రాసుకుంటూ మన టైంని వేస్ట్ చేసుకోకూడదు. 2 marks ఇచ్చినప్పుడు 2 or 3 sentences, మ్యాక్సిమం 4 sentencesలో దాన్ని ఫినిష్ చేసేసి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. అలా మనము టైం వేస్ట్ చేయకుండా ఎంత రాయమన్నారో అన్న ఆ స్టెప్స్ వరకు మనం రాసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అట్లా వెళ్ళినట్లయితే మనము చాలా మంచిగా చేయగలుగుతాం. అట్లాగే మనం ఇంకా ఎగ్జామ్లో చాలామంది పక్కన వాళ్ళు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం మనల్ని చూపించండి, నేను రాసుకోలేదు, నాకు రాలేదు అని. అట్లా మీరు అలాంటి వాటి ఏమి ఎంకరేజ్ చేయొద్దు, ఎవరి వైపు తిరగొద్దు. మీ ఎగ్జామ్ ఏంటో మీ దాని మీద మీరు ఫోకస్ చేయండి. అట్లాగే మనము ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ని కేర్ఫుల్గా రీడ్ చేయాలి. 1-2 సార్లు చదువుకోవాలి. ఏం ఎగ్జాక్ట్గా అడుగుతున్నాడు. సపోజ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అని అన్నాడు అనుకోండి, అక్కడ ఒక్కొక్కసారి
ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ అని. సో నాన్ అనేది మీరు చూడకుండా ఓన్లీ మెటల్స్ అనేది ఒక్కటే మీ మైండ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇంకేమీ చూడకుండా మెటల్ ప్రాపర్టీస్ అన్నీ రాసిస్తూ ఉంటారు. సో తర్వాత చూస్తే అక్కడ క్వశ్చన్లో నాన్ అని ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ మనం అది స్ట్రైక్ అప్ చేసి మళ్ళీ ఆన్సర్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఎగ్జాక్ట్గా క్వశ్చన్లో ఏం అడిగారు అనేది ఒక్కసారి ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత ఆన్సర్ని ఫోకస్ చేయాలి. మీరు ఎప్పుడు క్వశ్చన్ని ఫోకస్ చేయకుండా ఆన్సర్ మీదే ఫోకస్ పెట్టి మీరు రాసేస్తూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వచ్చు. కాబట్టి మీరు అలా చేయొద్దు. అట్లాగే మీరు ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్కి ముందు వరకు మీరు చదవద్దు. మీరు ఇక్కడ ఒకటి ఎస్ఆర్ అనే ఒక రూల్ని ఫాలో అవ్వాలి. ఎస్ఆర్ అంటే స్లీపింగ్ అండ్ రివిజన్. సో అట్లీస్ట్ 8 hours కంప్లీట్ 8 hours మీకు స్లీప్ ఉండాలి, అట్లాగే రివిజన్ ఉండాలి. సో మీరు ఈరోజు ఎగ్జామ్ అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్తారు కదా, అప్పుడు కూడా వెళ్ళే టైంలో కూడా ఇది రాసావా అది రాసావా అని చెప్పి అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఆ డిస్కషన్స్లో కూడా మ్యాక్సిమం ఎక్కువగా పాల్గొనొద్దు, అంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ డిస్కషన్స్ వల్ల మీరు ఒకటి ఏదైనా రాయలేదనుకోండి, వాళ్ళు రాసామని చెప్పారనుకోండి, మళ్ళీ దానివల్ల మీకు కొంచెం బాధ కలగవచ్చు. సో మళ్ళీ నేను సరిగ్గా రాయలేదే అని చెప్పి మీరు ఆ టైం వేస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ మీద పడుతుంది. కాబట్టి పోస్ట్ ద ఎగ్జామ్ మీరు ఇట్లాంటి డిస్కషన్స్లో ఎక్కువగా ఉండొద్దు. మీ తల్లిదండ్రులు కూడా అడుగుతారు రాశారా బాగా అంటే జస్ట్ మీరు చెప్పండి రాసాము అని, అంతే. ఎందుకంటే మనం ఇంకెంత రాసాము ఏంటి అనేది మనకు తెలుసు. అండ్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం వల్ల మన రిజల్ట్ ఏం మారిపోదు. కాబట్టి ఆ టైం వేస్ట్ అనేది మనం చేయొద్దు. సో తర్వాత ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇది ఒక స్ట్రాటజీ అనమాట. మనం ఇది ఫాలో అయినట్లయితే మనం కొంచెం మంచిగా ఎగ్జామ్స్లో మన బ్రెయిన్ బాగా వర్క్ అయ్యి మనకి మనం చదివింది గుర్తు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో మీరు అది చేయండి. అట్లాగే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఎందుకంటే వాటర్ మనం తాగినప్పుడు బ్రెయిన్ అనేది మంచిగా పనిచేస్తూ ఉంటుంది. మనకి టెన్షన్ వచ్చినా లేదంటే కొంచెం భయం వేసినా ఒక గ్లాస్ వాటర్ తాగినప్పుడు ఆ టెన్షన్ అనేది ఫ్రీ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఎక్కువ 75% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో వాటర్ బ్రెయిన్కి సఫిషియెంట్గా అందినప్పుడు బ్రెయిన్ అనేది మంచిగా వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటర్ని తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు తీసుకెళ్ళకపోతే అలౌ చేయకపోతే అక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది ఎగ్జామ్ సెంటర్లో ఉంటుంది. మీరు అప్పుడప్పుడు వాటర్ తాగుతూ ఉండండి. ఇట్లా మీరు ఎగ్జామ్ హాల్లో చేసినట్లయితే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం బిట్ పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు బిట్ పేపర్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. బ్రాకెట్స్లో మనము క్యాపిటల్ లెటర్ ప్లేస్ చేయాలని. సో ఎగ్జాక్ట్గా అదొక్కటే మనం చేయాలి. టిక్ చేయడము ఆప్షన్కి, మళ్ళీ స్మాల్ ఏ ఆర్ స్మాల్ బీస్ అలా ప్లేస్ చేయకూడదు. అక్కడ ఏ ఆప్షన్ అయితే వాడు ఇచ్చాడో, లైక్ క్యాపిటల్స్లో ఇస్తే క్యాపిటల్ లెటర్ రాయాలి ఆప్షన్కి, స్మాల్స్లో ఇస్తే స్మాల్ లెటర్ రాయాలి. అది బ్రాకెట్స్లో జస్ట్ అది ప్లేస్ చేస్తే చాలు. ఒకవేళ మీరు ఫస్ట్ ప్లేస్ చేసింది లైక్ మీరు ఆన్సర్ ఏ పెట్టారనుకోండి, క్యాపిటల్ ఏ అని, అది మీకు రాంగ్ అయింది అనుకోండి, తర్వాత మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి బి ఆర్ సి ఆన్సర్ అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఆ ఏని స్ట్రైక్ ఆఫ్ చేసి పక్కనే బి కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ రాయండి. అంతేగాని దాన్ని ఓవర్ రైట్ చేయొద్దు. అలా చేయడం వల్ల మీకు మార్క్స్ అనేవి రావు. అట్లాగే క్వశ్చన్ పేపర్ మీద కానీ బిట్ పేపర్ మీద కానీ మీరు రఫ్ వర్క్ చేయొద్దు, ఏమీ రాయొద్దు దాని మీద. దానివల్ల మీకు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే మీరు అవి ముందు ఏ రాశారు అని చెప్పచ్చు. కాబట్టి మీరు దాని మీద రాయొద్దు. మీరు సపరేట్ రఫ్ పేపర్ మీదే మీరు రఫ్ వర్క్ చేసుకోండి. అట్లాగే ఒకవేళ మీకు తెలియదు అనుకోండి క్వశ్చను, బిట్ పేపర్లో క్వశ్చను, సో డోంట్ లీవ్ ఇట్ యాజ్ ఈజ్. ఏదో ఒక ఆన్సర్ అనేది పెట్టండి. సపోజ్ లైక్ మనకి అసలు తెలియని క్వశ్చన్స్ ఒక 10 వచ్చినాయి అనుకోండి,
ఆ 10 అలా లీవ్ చేసే బదులు అన్నిట్లో ఏ లేదా బీబీబీ సిసిసి అలా వేసినా సరే అట్లీస్ట్ మనకు 2 or 3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ ట్రిక్ను గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికంటే అస్సలు నాకేమీ తెలియదు, నేను రాయలేదు అన్న వాళ్ళకు మాత్రమే ఇది. చదివిన వాళ్ళు చేసిన వాళ్ళు మాత్రం మీరు దాన్ని ఆన్సర్స్ చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ని మీరు పెట్టండి. ఓకే, ఎందుకంటే అట్లా వదిలివేయడం వల్ల అట్లీస్ట్ మనకు పాస్ మార్క్స్ కొన్ని తగ్గినప్పుడు ఎక్కడన్నా మార్క్ వేయడానికి వాళ్ళకి అవకాశం ఉండాలి. కాబట్టి అట్లా మనము రాయాలి. అట్లాగే ఒకవేళ మీకు క్వశ్చన్ తెలియలేదనుకోండి, ఆ క్వశ్చన్ అట్లా వదిలేసేయొద్దు, అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసి ఆ చాప్టర్లో మీకు తెలిసింది ఏమన్నా ఉన్నా, లేదంటే ఆ చాప్టర్ని ఎవరైతే లైక్ ఆథర్ చేశారో వాళ్ళ నేమ్ రాసి, వాళ్ళ గురించి రాసి, ఆ చాప్టర్లో ఏం చెప్పారు, వాట్ వీ హ్యావ్ లర్న్డ్ ఇన్ ఇట్ అని కొన్ని పాయింట్స్ మీరు రాసిన అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయండి, గివెన్ డేటా రాయండి, దానికి సంబంధించిన డేటా ఏదో ఒకటి రాసినట్లయితే అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ లేదంటే 1 మార్క్ అన్నా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే అంటే పాస్ మార్క్స్ దగ్గరగా వచ్చిన వాళ్ళకి 1 or 2 మార్క్స్ తగ్గినప్పుడు ఇన్విజిలేట్ అంటే ఎవరైతే పేపర్ కరెక్షన్ చేసినా వాళ్ళు ఎక్కడొక చోట ఒక మార్క్ కలిపి వాళ్ళని పాస్ చేద్దామని చూసినప్పుడు మన క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ షీట్లో మనం ఏమీ రాయలేదనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి మార్క్స్ వేస్తారు, వాళ్ళు రాసి మనకు మార్క్స్ వేయలేరు కదా. సో మన ఆన్సర్ షీట్లో మనము ఆన్సర్స్ అనేవి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఒకవేళ ఏదన్నా ఒక క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడు అనుకోండి, మీరు అటెంప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్వశ్చన్కి పడవలసిన ఫుల్ మార్క్స్ అనేవి మీకు పడిపోతాయి. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఎగ్జామ్ అంతా అయిపోయినాక చివరిలో మీరు ఒక 5 minutes టైం తీసుకొని పేపర్ మొత్తం రీచెక్ చేసుకోండి. ఎక్కడ మనము కరెక్ట్గా రాసామా లేదా, ఏదైనా స్కిప్ చేసామా, అంటే ఒక స్పేస్ వదులుకొని మళ్ళీ తర్వాత రాద్దామనుకొని వదిలిన దాన్ని మళ్ళీ రివిజన్ చేసి ఒకసారి చూసినప్పుడు ఆ మిస్టేక్స్ని మనము కవర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మీరు ఫాలో అవ్వండి. ఇట్లా ఫాలో అయ్యి మీరు చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. సో మనం ఎగ్జామ్ రాసినప్పుడు కొన్ని టార్గెట్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం. సో ఈ టార్గెట్స్ పెట్టినప్పుడు ఒకవేళ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదనుకోండి, చాలామంది స్టూడెంట్స్ ఏమవుతారంటే హర్ట్ అయిపోయి కొన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అంటే సూసైడ్ అటెంప్ట్ చేయడము, అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అట్లా చేస్తూ ఉంటారు. ఇదంతా చాలా వేస్ట్ అనమాట. అట్లా చేయకూడదు. ఎందుకు అంటే మనము ఎగ్జామ్స్ రాసేది మన యొక్క మార్క్స్ని తెచ్చుకోవడానికి, అంటే మన ఎఫిషియన్సీ, మనం ఎంతవరకు చదువుతున్నాం అనేది తెలుసుకోవడానికి. ఒక్కొక్కరి పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. మనము కొన్ని టెన్షన్ పడి, కొన్ని ఇబ్బంది పడి మనకి గుర్తు రాయకపోవడం అనేది అది మనకి తెలుసు. సో అక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మనకు ఉంది. కాబట్టి మనము అలా రాయకపోవడం వల్ల మనం ఏం భయపడక్కర్లేదు. మీకు ఈ మార్క్స్ ఎక్కడా యూజ్ అవ్వవు, జస్ట్ పాస్ అయితే చాలు. మన టాలెంట్ అనేది మనతోనే ఉంటుంది. కాబట్టి మీ టాలెంట్ మీరు నమ్ముకొని ఉండండి. సో అది మీకు లైఫ్లో జాబ్ చేసేటప్పుడు కానీ, మీరు ఇంకా ఏదైనా చేసేటప్పుడు కానీ మీ టాలెంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది తప్ప మార్క్స్ కాదు. కాబట్టి మార్క్స్ అనేవి జస్ట్ ఒక పార్ట్ అన్నమాట. సో నాకు ఇక్కడ మార్క్స్ రాలేదు, నేను 90 above వస్తాయి అనుకున్నాను, నాకు 85 వచ్చాయి అని చెప్పి మీరు వర్రీ అయిపోయి లేదంటే మా స్కూల్లో నేను టాప్ రావాలి కానీ నాకు టాప్ మార్క్స్ రాలేదు, లేదంటే పక్కనున్న ఒక విద్యార్థి కంటే ఎక్కువ రాలేదు అని చెప్పి కొన్ని చిన్న చిన్న రీజన్స్ వల్ల చాలామంది బిగ్ డెసిషన్స్ వారి లైఫ్ని ఎండ్ చేసుకునే డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇది చాలా తప్పు. కాబట్టి మీరు అట్లా ఆ థింకింగ్ అనేది మానుకొని, ఒకవేళ మీరు అట్లా ఉన్నట్లయితే, అలాంటి థింకింగ్లో ఉంటే దాన్ని విడిచిపెట్టేసేయండి. ఎందుకంటే ఈ మార్క్స్ వల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు. మార్క్స్ అనేవి నీకు 90% వచ్చినా 80% వచ్చినా ఒకటే. బట్ నీ టాలెంట్ అనేది నీకు ఎంతవరకు సబ్జెక్ట్ వచ్చు, నువ్వు ఎంతవరకు ప్రాక్టికల్గా ఆ సబ్జెక్ట్ని యూస్ చేయగలుగుతున్నావు అనేది చూసుకోవాలి. అలా చూసుకుంటే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. కాబట్టి మీరు మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి.
ఈ ఎగ్జామ్ టైం అంతా కూడా చక్కగా చిట్ చాట్స్ ఇలాంటివన్నీ మానుకొని, సోషల్ మీడియా మానుకొని ఓన్లీ మీరు ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. మంచిగా 10 hours, లైక్ 8 to 10 hours చక్కగా నిద్రపోండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇవన్నీ చేస్తూ మీరు ఎగ్జామ్స్ మంచిగా రాసి చక్కగా పాస్ అవ్వండి. మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.